మొత్తానికి కల్వకుంట్ల కవితక్క కూడా కొత్త పార్టీని అయితే ప్రకటించేసింది. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అని అయితే పేరు పెట్టింది. పేరు చెప్పాలనా అని చెప్పి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సేన అని అయితే ప్రకటించింది. నిజంగా అందరూ ఊహించినట్టుగానే ఫస్ట్‌లో కూడా చెప్పింది ఇంతకు ముందే. సో, పాత పేరు బట్ కొత్త రూపంతో వస్తానని చెప్పి. సో, పాత పేరు అయితే పెట్టేసింది తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి టీఆర్ఎస్. బట్ టీఆర్ఎస్ అంటే మనకి మొదట గుర్తొచ్చేది కేసీఆర్ గారే. ఎందుకంటే ఉద్యమం తెలంగాణ కోసం ఉద్యమం చేసినప్పటి కాలం నుంచి కూడా ఆ టీఆర్ఎస్ పేరు అనేది బలంగా ఉంది. సో, ఎవరికైనా ఫస్ట్ కేసీఆర్ పార్టీ అనే గుర్తొస్తుంది. తను కొంచెం చేంజ్ చేసినా కూడా రాష్ట్ర సేన అని చెప్పి. బట్ ఎప్పటికైనా అది టీఆర్ఎస్‌గానే మనం పిలుస్తాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఎవరైనా తండ్రి నుంచి ఆస్తులు, వ్యాపారాలు వారసత్వంగా తెచ్చుకుంటారు. బట్ కవిత మాత్రం పేరుని కూడా వారసత్వంగా తెచ్చేసింది, రాజకీయ పార్టీ పేరుని కూడా అని చెప్పి అంటున్నారు. ఏదేమైనా మొత్తానికి కొత్త పార్టీని అయితే ప్రకటించారు. రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. మళ్ళీ మనకి ఆంధ్రాలో షర్మిల గారితో కూడా పోలుస్తున్నారు. సో, కరెక్ట్‌గా చీర మ్యాచ్ అయింది అని చెప్పి పెడుతున్నారు. సో, చాలా రకాలుగా ఇట్లా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఏదేమైనా ఒక మహిళ ఒక పార్టీని స్టార్ట్ చేస్తుంది అంటే అది మంచి విషయమే. ఎందుకంటే మహిళలు చాలా రకాలుగా ఇలాంటి రాజకీయాలలో మెయిన్‌గా వెనుకబడి ఉన్నారు. బట్ అలాంటిది కవితకు అనుకుంటే ఏముంది, కాంగ్రెస్‌లో చేరొచ్చు, బీజేపీలో చేరొచ్చు, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్‌లో అయినా రావచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ అదేది చేయకుండా కొత్త పార్టీనే పెట్టింది కాబట్టి మరి ఇంకా ఆమె ధైర్యాన్ని, ఆమె పట్టుదలని మనం నిజంగా మెచ్చుకోవాలి. ఎలక్షన్స్‌లలో కానివ్వచ్చు, ప్రజా ఆదరణలో కానివ్వచ్చు మంచి సక్సెస్ అవ్వాలని అయితే కోరుకున్నాము. మరి కవితక్క డిఫరెంట్, కవితక్క పాత పద్ధతిలో వెళ్ళదు. కొత్తగా పుట్టుకొస్తది, కొత్త పనులు చేస్తది, ప్రజల్లోకి కొత్తగా వెళ్తది. సో, కొత్త రూపుతో వస్తాం అన్న మాట నిలబెట్టుకుంటది అని అయితే మనం ఆశిద్దాం. సో, ఆల్ ద బెస్ట్ కవితక్క.